నేను ఒక విషయం ముఖ్యమైన విషయం చెప్తున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఒక దగ్గరే చదువుకోవాలని యంగ్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అన్న సుమారు 200 కోట్ల రూపాయలతోని నేరేళ్ల గ్రామ పంచాయతీ శివారులో 25 ఎకరాల లోపల సుమారు 200 కోట్ల రూపాయలతో ఈరోజు మీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ డిగ్రీ కళాశాల ఎన్నో సంవత్సరాలకెళ్ళి మేమే రాజులం, మేమే మంత్రులం, మాకు ఇక్కడ ఎదురులేడు, ముచ్చటగా 3వసారి మేమే ప్రభుత్వం అన్న పెద్దలు ఏ రోజు కూడా ఈ ప్రాంత ఎడ్యుకేషన్ గురించి పట్టించుకోలేదన్న. ఏదైతే ముఖ్యమంత్రి గారి దృష్టికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే లక్ష్మణ్ కుమార్ నీకు డిగ్రీ కళాశాల లేదా అంటే, అన్నా ఇక్కడ ఇంటర్మీడియట్ అయినాక మా పిల్లలకు డిగ్రీ కళాశాల లేదు, తప్పకుండా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలంటే చెప్పిన వెంటనే డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి 10 కోట్ల రూపాయలతో ఈరోజు శంకుస్థాపన డిప్యూటీ సీఎం గారు మంత్రి గారి చేతుల మీదుగా చేసుకున్న విషయం కూడా మా మిత్రులందరూ కూడా మనం చేస్తున్నా, ధర్మపురి ప్రజలు మనం చేస్తున్నా. అదేవిధంగా పబ్లిక్ హెల్త్కి సంబంధించిన సుమారు 24 కోట్ల రూపాయలతో ఏదైతే అమృత్ స్కీమ్ కింద కార్యక్రమాలు ఈరోజు శంకుస్థాపన చేస్తున్నామన్నా. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి టీఎఫ్ఐడిసి ద్వారా సుమారు 17 కోట్ల రూపాయలతో ఇక్కడ మేము శంకుస్థాపన చేసుకున్నామన్నా. అదేవిధంగా విద్యుత్ శాఖ ద్వారా ఆ రోజు ఇక్కడ ఉన్నటువంటి అనేక ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ లోపల గ్రామాల లోపల కరెంటు వైర్లు కిందుకున్నాయి, స్తంభాలు కిందుకున్నాయి, ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఏ రోజు పట్టించుకోలేదన్నా. ఒక్క మాట డిప్యూటీ సీఎం గారికి ఒక కాగితం ఇవ్వగానే 4 కోట్ల రూపాయల శాంక్షన్ ఇచ్చి